అబ్బా శంకర్, కళ్ళు మూస్తే నువ్వే గుర్తుకొస్తానవురా, కళ్ళు తెరిస్తే నువ్వే గుర్తుకొస్తానవు. నువ్వంటే నాకు పిచ్చి ఇష్టం రా, కానీ నువ్వు ఎప్పుడు కలిసినా నాతో మాట్లాడతలేవు. ఎట్లనన్నా చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలి. అబ్బా శంకరి, ఎంత ముద్దుగా ఉన్నావురా. 100 కోటికి కూడా నీలాంటి ఒక్కరు ఉండర్రా. ఎట్లన్నా చేసి నిన్ను అయితే పెళ్లి చేసుకోవాలరా. ముద్దత్తనం. ఆ చెంపలు చూడు, ఆపిల్ పండు లెక్క ఎంత ముద్దుగా ఉన్నాయో. అబ్బా శంకరి, ఎప్పుడు ఎదురైతావురా? అతను ఎదురైతే ఏదో జరిగిపోతోంది, పెదవి చివరి పలకరింపై నిలిచిపోతోంది. నిన్నదాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే. ఏం మాయ చేసినావురా? సరిగా పాట కూడా అత్తలేదు నిన్ను చూస్తా ఉంటే. ఏ వాడలో తిరుగుతాండో ఏమో, ఇవాళ ఎట్లాగైనా దొరకబడతా, మాట్లాడతా. నీ అవ్వ కన్నద్దాలు పెట్టుకుంటే ఊరంతా ఎర్ర కనబడుతుంది. గిట్టెందుకు కనబడుతుంది? ఎండ బాగా కొడుతుంది అయ్యింది. ఓర్ నీ అక్క, నేను ఎర్ర అద్దాలు పెట్టుకొని ఎర్ర కనబడపోతే కర్ర కనబడుతుందా? అబ్బా, అద్దాలు పెడితే స్టైలే వేరున్నది రా శంకర్ గాని. ఇది ఈ నల్ల మొక్కకు వాడితే ఎటు వేండో ఏమో, ఊకొర్రిస్తాడు. ఓ జీడి కింద మొక్కపోడా, నీకోసం వేడి చేయన్నారా? ఎక్కడున్నావు? ఏంది ఎవరు ఇచ్చిండ్రా నీకు గంతకాలం? ఆయన దగ్గర గన్ని పైసలు ఉన్నాయా? తాగిచ్చినోడిని తాగినోడిని ఇద్దరిని కలిసి చెప్పందుకొని కొట్టాలి. బాడుకావు చెప్పర్రా, రారా. నువ్వు వచ్చినాక నన్ను చూస్తావు. దాదా ఇంకా తుమ్మ చెట్ల కింద ఉన్నా. ఏ తుమ్మలు? కైర్ర తుమ్మలు రా. ఎర్రోడా, నువ్వు కైర్రగా లేకపోతే ఎర్రగున్నావు. బాడుకావు చెప్పర్రా. సరే సరే. ఈ బాడుకావు వచ్చినాక అన్న నన్ను చూసి మొత్తం కుళ్ళుకుంటాడు. కుళ్ళుకోవాలి. అబ్బో, ఇంటికాడ బొగ్గున్నది, పోయినాక అరికాలకు నలుసుకుంటా. ఇది ఎప్పుడు వస్తాడో ఏమో. అబ్బా, శంకరన్న పొద్దునే పోయేసి జల్లి రారా తమ్మి అంటుండు. అబ్బో, ఫుల్ బాటిల్ లేవచ్చు, పోతా ఫుల్ బాటిల్ తాగుతా. నీ అవ్వ, ఇది ఎప్పుడు వస్తాడో ఏమో. ఎప్పుడు గిట్లనే వేడి చేపించుకుంటాడు. అగో అత్తాడుగా. అబ్బా, ఏందే కొత్త పాయింట్, కొత్త టీ షర్టు, అమ్మా స్పెట్స్ సూపర్ ఉన్నాయి. అవునే శంకరన్న, ఏడారు కచ్చుకున్నావే? ఆ విషయం నేను ఈటీవీ న్యూస్ లో చెప్పారులే. నీ బతుకుల మన్ను నేను అరకట్టుకున్న లెక్క కనబడుతున్నారా? 3700 పెట్టుకున్నా షోరూమ్ లా. చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. చచ్చిపోమ్మా. అవ్వ కొడుకు, నువ్వు 3700 పెట్టి షోరూమ్ లో కొన్నావంటే ఎన్ని కోళ్ళు విత్తినే శంకరన్న? అయితే గాని శంకరన్న, నీకెవరిచ్చిరా పైసలు? అసంభవం, కుదరదు. ఓ బాడుకావు, ఒకరిచ్చుడేంద్రా నాకు? నా దగ్గర పైసలు లేవని కొనుక్కొచ్చుకోనా? ఏమన్నా మతుండే మాట్లాడతారా? వారే దిక్కువాళ్ళోడా. సరే దియ శంకరన్న, నీ పైసలతో నువ్వే కొనుక్కున్నావు. అయితే గాని నన్ను ఎందుకు తెలిసినా ఇప్పుడు? ఏం లేదురా, బ్లాక్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు, అద్దాలు కొన్నా కదా, నేను ఎట్లుండనో చూసి చెప్తామని పిలిచిన. అబ్బో శంకరన్న, ₹1 కోటి పెట్టి డ్రెస్సులు కొంటే ఏం లాభమే? నువ్వు శంకరన్నవేనే. శంకరన్న మారతాడా? గట్నే ఉన్నావు. ఏ నీకు తెలీదా? అంటే ఈ శంకర్ గారు ఏదేసినా గాని సెట్ కాదంటావు, అంతే నారా బాడుకావు? నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్. ఏ శంకరన్న, నువ్వు ఊకే బాడుకో అనకే నాకంత ఎటు అనిపిస్తుంది. అరే అన్నమాట 2 వట్ల ఎందుకంటావురా? చెప్పేది మంచిగా. నువ్వు ఇలా బీరు తాగిపిస్తా, బిర్యానీ తినిపిస్తా, ఇంకేంద్రా బాడుకావు? ఏంటన్నా బిర్యానా? అన్న ఇలా నువ్వు పొద్దంతా
బాడుకోవాను దొంగ బాడుకోవాను పడతా అంతేనా ఏడ దొరికినవురా తినిపించి తాగిపిస్తే ఏమన్నా తిట్టువంటావారా నీ అవ్వ నువ్వేమన్నా మనిషివేనారా అయినా బాడుకావనుకో అనుకుంటావు ఒక్కరోజు రవి అని పిలిస్తే అన్న నువ్వు తిడతలేవే అరే అంటలేవా అని బాధపడతావు ఇప్పుడేమో బాగా ఇసుకించుకుంటానవేంద్రా మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. మంచిగా నేను పోతాను కల్లారా అని పోతా అంటే జల్దీ రారా అని పిలుస్తావి. ఇక్కడ ఫుల్ బాటిల్ ఉంటాయి అనుకుంటే ఇక్కడ దొబ్బులు తప్ప ఏం లేవు. ఏ ఆగురా మా తాగిత్తా ఊళ్ళో మొక్కన పోయి నేను ఎట్లుండో అడగత్తా అర్థమైతుందా? అవునే శంకర్ అన్న జల్దీ వచ్చి తీసుకురాపో. నువ్వు ఫోన్ చేయగానే అత్తా చేస్తావా? సరేరా పోతున్నా పో. ఈ కప్పమూతోడేడి ఇన్ని వాడలు తిరిగినా కూడా ఏడా జాడలేడు. ఎంతకని ఎత్తాలే. అగో రవి మీ శంకరన్న కనబడ్డా? మా శంకరన్న కావాలే అయితే కానీ మా శంకరన్న గురించి నీకెందుకు? అరే చెప్పరాదు కరోడా క్వశ్చన్లు ఎత్తానవేందా? మా శంకరన్నతో నీకేం పని అన్నందుకు మాట జారబడుతుంది వదినే. మరి పొద్దుటి నుంచి ఆ కప్పమూతని గురించి తిరుగుతా అంటే నువ్వు క్వశ్చన్లు ఎత్తా ఉంటే నా కోపం రాదా? ఓహో నువ్వు పొద్దు నుంచి అన్న కోసం తిరుగుతున్నావా అంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడాడు? ఈ ఇంట్లో పన్నాడు. అన్ని తెలిసి కూడా గట్ల నొర్రిస్తావు కరోడా. కప్పమూతడేటివని చెప్పు. అమ్మో వదినే కొంచెం అయితే కొట్టినట్టే ఉన్నావు. సరే గాని మా శంకరన్న ఎర్రనలో వాడ దిక్కు వేయండు. జల్దీ పో మళ్ళా దొరకడు. ఎర్రనుల్లో వాడకు పోయిందా? సరేతి జల్దీ పో దొరకడు. అబ్బా కప్పమూతోడు దొరికిండు. రే కప్పమూతోడా నువ్వు ఇటా. నీ అవ్వ నా చెయ్యి ఇడిచిపెట్టు. నా ఎంబడి పడకుండా గానీ ఎందుకు పడతానవే? ఇడవానే నీ ఎంబడి పడకుంటే ఎవరెంబడి పడాలరా? అరే ఎన్నిసార్లు చెప్పానే నీ అవ్వని తోవర్లో దొరికించుకొని యజమానం తిట్టావు. ఇంటికి వాసపడగా నువ్వు అంటే ఇష్టం అని చెప్పినా కదా. నువ్వు ఇట్రా. నువ్వు ఇట్రా. అరే ఎటు నీతో మాట్లాడాలి అలా రాను ఇక దారా. ఏందే? అరే నువ్వంటే పిచ్చిరా. నన్ను పెళ్లి చేసుకో. నువ్వు లేకపోతే నేను బతకా. ఓ పిసదానా నువ్వు నన్ను చేసుకొని ఏం బాగుపడతావే? నేను ఉత్తగా ఊరు విన తిరుగుతానా? నిన్ను పెళ్లి చేసుకుంటే నేను జాతానానే? అబ్బా శంకరిగా నీకు దండం పెడతారా? నన్ను పెళ్లి చేసుకో. నిన్ను కూర్చుండబెట్టి జాతా. నిన్ను చేసుకొని ఇంత ఎంబడి పడంగా నువ్వు నన్ను ఇష్టపడతలేవు ఎందుకురా? నువ్వేమన్నా ప్రేమిస్తానా? ఛీ నీ అవ్వ నేనెవర్లు ప్రేమిస్తానే? ఎవరిని ప్రేమిస్తలేను. చెప్పురా మరి ఎందుకు చేసుకొని అంటాను? ఒక్కొక్కరు అందరు ఆడోళ్ళు ఎంబడి పడతారు. నేనేమో నీ ఎంబడి పడితే నువ్వు నన్ను పట్టించుకుంటలేవు ఎందుకు? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా కాదే రోజా నాకేం అర్థమైతే లేదు. నేనంటే నీకు అంత ఇష్టం ఎందుకే? నాలో నీకేం నచ్చింది? ఏం నచ్చుతుంది? కోతి పనులు కోతి వేషాలు గవి చాలా ఏమకు నచ్చడానికి? నా ఈ కోతి పనులేనే. మరి ఈ కోతిని ఎందుకు ఇష్టపడుతున్నవే? రే పిచ్చోడా నీలాంటి కోతుల్లేరా మాలాంటి అమ్మాయిలు ఇష్టపడేది. ఏంది? రే ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే రోజా. నీ అవ్వ నేనంటే నీకు అంత ప్రేమ నానే? అవునే రోజా నేనంటే గంత ప్రేమ నానే నీకు? అవునరా నువ్వంటే పడి చచ్చిపోతా నేను. అంతే నానే? అంతే. నీ అవ్వ ఎవరన్నా రుత్తారు గట్టి పోయి మాట్లాడుకుందాం పావే. సరేదా. అన్నం తిన్నావానే? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర? పప్పు. ఛీ, అన్ని గలీజ్ మాటలు మాట్లాడతావురా. అందుకే నాకు నువ్వంటే బాగా ఇష్టం. నువ్వు కూడా మాట్లాడతావే. అవునే రోజా అద్దాలు పెట్టుకుంటే ఎట్లుండేనే? హీరోలు ఎక్కున్నావు. అంతేనా? ఇంకో ఇక్కడ అయితే ఎవ్వరు చూడరే అందుకే తీసుకొచ్చిన. అవును గాని నన్ను నువ్వు ఎప్పుడు ఇష్టపడ్డావే? 3 సంవత్సరాల కిందనే నిన్ను ఇష్టపడ్డా నేను. కానీ నీకు చెప్పన్నా అద్దా అని ఇన్ని రోజులు చెప్పలేదు. పిసదానా చెప్తే అయిపోగానే ఈ పాటికి ఇద్దరిని కన్ను. అయ్యో దీనికైతే ఏం తక్కువ లేదు. ఇప్పుడు కన్నా తీరాదు. అబ్బా రోజా నువ్వు గట్లనకే నాకు సిగ్గు అవుతుంది. అబ్బో నీకు సిగ్గున్నదారా? అంటే నాకు సిగ్గుండదానే? నీలాంటి కోతులకు సిగ్గుండేదిరా. అందుకే నేను ఇష్టపడ్డా. ఇసుంటి మాటలకి ఏం తక్కువ లేదు. అయితే గాని అన్నం తిన్నావా? తిన్నా. ఏం కూర?
అప్పుడు రాంగ చెప్పినావు కదా పప్పు అని. మరి ఊరికే నీకు అవే కావాలి. ఇంకో పప్పు తినద్దే గ్యాస్ ఫామ్ అవుతుంది. చికెన్ మటన్ మరి తినవా? ఇంకో మనకు పెళ్ళైనాక రోజు నాకు కౌస కావాలి, మరి అర్థమైతుందా? నువ్వు తీసుకురా, నేను అండి పెడతా. నువ్వు కూడా తింటావు కదా? తింటా. అబ్బో నువ్వు కూడా చిన్నదాని కాదు, నీకు అన్ని తినబుద్ధి అవుతాయి కదా అని. ఎప్పుడన్నా నీ కళ్ళలోకి వచ్చిందా? రోజు కళ్ళలోకి వస్తావు నువ్వు. కళ్ళు తెరిస్తే నువ్వే, కళ్ళు మూస్తే నువ్వే. అందుకే కదా నీ ఎంబడి చేసుకుంటా. అందుకే కళ్ళు తెరిస్తే కలగంటానవా మిట్ట మధ్యాహ్నం కూడా? రాత్రిని ఎవరైనా పట్టపగలు చూస్తారా, తనకు తను చూపిస్తే అవుననక చేస్తారా. అబ్బా నువ్వు సింగర్వి గారా, మస్తున్నది నీ గొంతు. మన ముఖానికి అంత లేదు గాని ఇంకేం విషయాలో చెప్పే. నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకో అని నాకు మస్తు బాధ అనిపించిందిరా. అందుకే నీకు చెప్పాలంటే మస్తు భయపడ్డా నేను. కానీ నీకు చెప్పంగానే నువ్వు ఒప్పుకున్నావు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం చెప్పు. ఇసదానా, నువ్వంటే నాకు ప్రాణమే. నేను చేసుకుంటే ఎట్లా దాదన్న అన్ని రోజులు ఆగిన. ఇగో నాకు మంచి పని దొరకంగానే మనం పెళ్లి చేసుకొని మంచిగుందాం, సరేనా? సరే, నీకు పని ఎప్పుడు దొరుకుతుంది మరి? నెలైనాక ఇప్పిస్తానడే వేరే అన్న. అంటే మనకు నెలైనాక మనం పెళ్లి చేసుకుంటే కదా? నెలైనాక పెళ్ళే, సంవత్సరం అయినాక కొడుకును కనుడే. సరే గాని ఎక్కడికో పోయి మాట్లాడదామని గొడ్ల కొట్టంలో తీసుకొచ్చిన అంత పెండ వాసన వస్తుంది. కట్టుపోదాం పసిట్లకు. ఓ నల్లమక్క కూడా మూకం అంతట్లో పెట్టుకొని మూతంతట్లో పెట్టుకొని నడుచుకుంటాను. నువ్వు మందలిస్తే నీ పెయ్యి మందం అవుతుంది. ఏమనుకుంటావు బొమ్మ? ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. అయ్యో నేనేమన్నాను గట్లనే పడుతుంది? గట్లలేదు గిట్లలేదు. నా దోస్తుగాళ్ళు దావతిస్తారంటే అద్దద్దు మా అవగారింటి కాడ తాగుతుపా తిందుపా అంటివి. ఏమైందే నీ ఎవరింటి పోయినాక? ఏమైంది? మా వాళ్ళు మంచిగా చూసుకోలేదా? 90 తెచ్చిరు, 2 ముక్కలు వేసిరు, ఇంకా సరిపోలేదా? 90 ఏడా పోసుకోండి, 2 ముక్కలు ఎండ్ల పెట్టుకోండి. 90 తాగాలి, ముక్కలు తినాలి, ఎండ్ల పెట్టుకుంటావు? ఈ రోడ్డు మీద అచ్చిరాని మాటలు నాకు చెప్పకే. నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఇక బుజ్జి మీ ఇల్లు వచ్చింది, పోవే. నేను పోను గాని నెల తర్వాత మనం పెళ్లి చేసుకుంటాం కదా. అరే రాములా, మా చేసుకుందామే, పోవే. ఎవరైనా చూస్తారు. చూస్తే చూడని, మనం పెళ్లి చేసుకునేటోళ్ళమే కదా. నాకు నిన్ను ఇడిచిపోవాలనిపించదురా. ఇది వారు రాక మాట్లాడినావు గానే ఇంకా బుద్ధి తీరలేదా? రేపు మాట్లాడుకుందాం. అరే శంకర్, రేపు వస్తావు కదా? అత్తనే నన్ను చూస్తే నీకు ఇడవ బుద్ధి అయితే లేదానే? ఇడువ బుద్ధి కాదు, అందుకే దా, ఏం కాదు, ఇంటికి పోదా. అవ్వా ఇజ్జత్ పోతాయి, నువ్వు రేపు అత్తపో. సరే మరి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబాయ్ కామెడీ. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్.